గుంటూరు మిర్చి అనగానే ఘాటు వాసనతో కాయలు ఎర్రగా నెగనెగలాడుతుంటాయి. అయితే ఇప్పుడు ఎర్ర బంగారం పసుపు సింగారాన్ని సంతరించుకుంది. పొలాల్లో కళ్యాల్లో పరుచుకున్న మిరప పంట పసుపు వర్ణంతో దగదగా మెరిసిపోతుంది. రైతులు ఉన్నట్లుండి పసుపు మిరప సాగు వైపునకు మళ్లటానికి కారణాలేంటి, వాటితో లాభాలేంటో తెలుసుకుందాం. మిర్చి పంటకు కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు జిల్లా. ఇక్కడ పండే ఎర్రటి మిరపకాయలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్. అయితే కొంతకాలంగా చీడపీడలు, తెగుళ్లు మిరపపై దాడి చేసి రైతులను నట్టేట ముంచుతున్నాయి. దీంతో సాగు కాస్త నెమ్మదించింది. దీనికి ప్రత్యామ్నాయ కారణాలను అన్వేషించే రైతులకు పసుపు మిర్చి రకం ఆశాదీపంగా కనిపించింది. పసుపు రంగు మిర్చిలో తామర పురుగుతో పాటు అన్ని రకాల వైరస్లను తట్టుకునే గుణం ఉండడంతో రైతులు పసుపు మిరప వైపు మొగ్గు చూపారు. దీంతో 3 ఏళ్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. మేడికొండూరు, పెదకాకాని, గురజాల, మాచవరం మండలాల్లో రైతులు ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిరప పంటను వేస్తున్నారు. మందపాడిలో ఈ ఏడాది ఏకంగా 300 ఎకరాల్లో అన్నదాతలు ఎల్లో చిల్లీ వేశారు. పసుపు రకం మిర్చికి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తోంది. సాధారణ మిరప క్వింటా ధర 15 నుంచి 20 వేల రూపాయలు ఉంటే ఎల్లో మిర్చి 50 వేల రూపాయలు పలుకుతోంది. దీంతో పసుపు రకం సాగు చేసిన రైతుల పొలాల్లో లాభాల సిరులు కురుస్తున్నాయి. మేము ఒక 3 ఎకరాల్లో ఎల్లో మిర్చి స్టార్ ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఎల్లో మిర్చి చేసాము. ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా ఆశాజనకంగా ఉంది. దీనికి కొంచెం లేబర్ కాస్ట్ కోసే పికింగ్ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది. అవి కింటాకు వచ్చేలకు 6 గ్రేడ్కి వస్తే దీనికి కనీసం 10 మంది పడతారు. వైరస్కి తట్టుకుంటుంది. అలాగే నల్ల తామర పురుగు కూడా కొంత తట్టుకుంటుంది. వాటి మీద కాకుండా 2-3 సంవత్సరాలు కూడా ఉన్న అన్ని సీడ్ వెరైటీల కన్నా ఇది కొంచెం పర్వాలా. మళ్ళీ రైతులందరూ వేశారనుకోండి, సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా దానికి డిమాండ్ తగ్గిపోయింది. దీని ఏదో మెడిసిన్కి వెళ్తుంది అనేది మార్కెట్ మన యార్డ్లో చెప్తున్నారు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము వేసే పంట మిర్చి. కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో సీడ్ అని వీటికి వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా అంటే అక్కడక్కడ వేస్తారు కొంచెం. దానికి అప్పుడప్పుడు రేటు పెరిగిద్ది తగ్గిద్ది. అది అడిగే వాళ్ళు ఉంటారు, అడగరు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది ఎక్కువగా వాంటెడ్ అడుగుతున్నారు, రిక్వైర్ ఉంటుంది, అడుగుతున్నారు. 40,000-45,000 కాస్ట్ ఉంటుంది. పింటా వచ్చేసి ఏడు పెరిగింది. పురుగుకి కానీ ఏదైనా నల్ల తామరకి వైరస్లకి కొత్త వైరస్లకు కానీ ఇది కొంచెం తట్టుకుని నిలబడుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా వేస్తున్నాం మనం. పసుపు రంగు మిర్చిని ఆహార పదార్థాల తయారీలో విరివిగా వాడతారు. సాస్ గా, స్నాక్స్ లో గార్నిష్ గా వినియోగిస్తుంటారు. అంతేకాదు పసుపు మిరపలో A, C విటమిన్లు కలగలిపి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉండడంతో ఔషధాల్లోనూ వాడతారని రైతులు చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పసుపు మిరపను విదేశాలకు ఎగుమతి చేస్తుండటం కలిసి వస్తోందని రైతులు చెబుతున్నారు.